హాయ్ ఫ్రెండ్స్, దివాళీ వచ్చేస్తుంది కదండి. మనం వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలో చూసేద్దాము ఈ వీడియోలో. జ్యూస్ తాగినటువంటి ఖాళీ బాటిల్ అయితే ఏదైనా తీసుకుందామండి, ఖాళీగా ఉండేది. దాన్ని అయితే ఇలా నీట్గా చేసుకుందాము. తర్వాత దీని అయితే మనం పై భాగం అయితే కట్ చేసేయాలండి, ఎందుకంటే మనకు పైనదైతే యూజ్ ఉండదు అనమాట అంతగా. సో పై భాగాన్ని అయితే నేను కట్ చేసేస్తున్నానండి ఇలాగా. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా టాప్ అంతా కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనకు షేప్ అయితే రౌండ్గా వస్తుందండి. ఇలా రౌండ్గా ఉంటే బాగోదని చెప్పేసి నేను సింపుల్గా ఒక డిజైన్ లాగా చిన్నగా వేస్తున్నాను అనమాట. ఇలా మీకు నచ్చిన డిజైన్ అన్నది డ్రా చేసుకోవచ్చండి. దీనిపైన మనకైతే సింపుల్ డిజైన్ వచ్చేసింది అనమాట. చూడండి, చిన్నగా గీసాను, అది తిక్కు కనిపించదు మనకైతే. దీన్ని నీట్గా కట్ చేసుకునేద్దామండి. నీట్గా షేప్ ఉన్నట్లు కట్ చేసుకునేద్దామండి మనమైతే. దీనికి షేప్తో పాటు మనం ఏదైనా ఎక్స్ట్రా కుందన్స్ అంట అలాంటివి కూడా అతికించుకోవచ్చు అండి. ఇంకా కొంచెం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా చూడడానికి. సో అలా కూడా చేసుకోవచ్చు. మనకైతే కావాల్సిన షేప్ అయితే నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇది ఇలాగా ప్లెయిన్గా కాకుండా ఫ్లవర్ షేప్ అయితే వచ్చిందండి. మనకు చూడ్డానికి చక్కగా ఉంది కదండి. ప్లెయిన్గా కాకుండా ఉంటే బాగుంటుంది అనమాట చూడడానికి. ఇంకైతే దీన్ని అయితే మనం ఇలా రెడీ చేసుకునేసామన్నమాట. తర్వాత దీని అయితే కొద్దిగా కట్ చేసుకుందామండి, ఎందుకంటే మనకు క్యాండిల్ అనేది ఒత్తి పెట్టిన తర్వాత పైన మనకు తేలాలి కదా. సో దానికోసం అనేసి ప్లాస్టిక్ ఐటమ్నే వాడదామండి. నేనైతే ఇలా స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకుంటున్నాను అండి. మీకు కావాలంటే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని రౌండ్గా సర్కిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అయితే మనం మిడిల్లో అన్నది హోల్ చేసుకోవాలండి, దీన్ని మర్చిపోకుండా. సైజ్ కూడా సరిపోయింది చూడండి, దాన్నే కట్ చేసుకుంటే కానీ సైజ్ కూడా సరిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, నేనైతే హోల్ చేసేసాను దీనికి. ఒత్తిలా ఎక్కువ పెట్టుకోకూడదండి, పైకి తక్కువ ఉండేలాగా చూసుకోవాలి మనము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత గ్లాస్లో అయితే నేను వాటర్ పోసుకోవాలండి. దీనికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మనకు దీపం అయితే చాలాసేపు వెలుగుతూ ఉంటుందండి. అలానే అయితే మనం ఒత్తిని పెట్టే ముందు దానికి కొద్దిగా ఆయిల్ తోటి డిప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే టచ్ చేస్తే దానికి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది కదండి. సో ఇలా డిప్ చేసుకొని వేసుకునేది అనమాట. చూడండి ఎంత బాగా తేలుతూ ఉందో పైన వాటర్లో కూడా. వాటర్ దీపాలు అయితే మనం ఆరుబయట కూడా పెట్టుకోవచ్చు అండి, ఎంత గాలి వచ్చినా సరే ఆరిపోవన్నమాట. చూడండి, దీపం అయితే ఎంత చక్కగా వెలుగుతుందో కదా. మన వీడియో అయితే కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.